మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. మీ నాన్నది అంతగా కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. ఏం కష్టం రా, అది కూడా కష్టమేం రాది. అరే ఇంతకు ముందు మా ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా? అవన్నీ సర్వనాశనం చేసి ఇదిగో ఇప్పుడు ఈ పని చేసుకుంటున్నాడు. అలాగంటావేంటి? నీకోసమే కదా కష్టపడుతుంది. రే ఇది కూడా కష్టపడమేనా? ఏం కూడబెట్టేస్తాడు రా కష్టపడి? ఏం ఉదరించేస్తాడు రా? మా నాన్న కోసం నీకేం తెలుసురా? నీకు చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇలాగా నన్ను తిట్టడం, నన్ను కొట్టడం, ఇదే పని, వేరే పనే తెలియదు ఆయనకి. మా నాన్న వల్లేనరా మా అమ్మ కూడా చనిపోయింది. తల్లి లేకుండా చేశాడు ఆ మూర్ఖుడు. ఏంట్రా ఇది? అలాంటి వాడు నా తండ్రిగా వేస్ట్ రా, వేస్ట్. వదిలేకి ఫ్రెండ్ కొడుకుమని ఆగిపోయాను రా, లేకపోతే చంపేసేవాడు. నేనేమైనా తప్పుగా మాట్లాడాను అంకుల్? నేను తప్పున్నారా? నీ తండ్రి కోసం నీకంటే నాకే బాగా తెలుసురా. వాడు తినే ప్రతి ముద్దప్పుడు కూడా వాడు మొదట తెలుసుకునేది నిన్నేరా. ఎందుకో తెలుసా? నా కొడుకు తిన్నాడో లేదోనని ఆశతో తలుచుకునేవాడురా. అసలు నీ తండ్రి కోసం నీకేం తెలుసురా? నువ్వు పుట్టడం కోసం నీ తల్లిదండ్రి అనేక గుళ్ళకెళ్ళి అనేక దేవుళ్లను మొక్కుకున్నారా. ఆ క్రమంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడ్డదిరా. నువ్వు పుట్టిన తర్వాతే మీ అమ్మగారు చనిపోయారా. అందుకు కారణం మీ నాన్న కాదురా, నువ్వురా. నువ్వు పుట్టాకనే మీ అమ్మ చచ్చిపోయింది. అలాంటి వాడిని అన్నన్ని మాటలు అంటావా? అందుకేరా ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కొడుకులు కాదు కూతుర్లు కావాలని కోరుకుంటున్నారు. ఒకనాడు కొడుకు పుడితే వారసత్వం నిలబడుతుందని అనుకునేవర్రా. కానీ ఈరోజు ఈ కాలం మీలాంటి బిడ్డలను చూసి ఆడబిడ్డలే నయమనుకుంటున్నారా. ఇదేనారా నీవు నీ తండ్రికి ఇచ్చినటువంటి విలువ? నీకెన్నెన్ని చేశాడో నీకేం తెలుసురా? అది నీ తండ్రికి మాత్రమే తెలుసురా. రాయ్, నేనెందుకు వచ్చానో నీకు తెలుసా? ఈ ఉత్తరం నీకు ఉద్యోగం వచ్చిందని వచ్చిందిరా. ఈ ఉత్తరం నీకు ఇచ్చిపోదామని వస్తే నీ తండ్రి కోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అసలు నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా? అరే రాజు, ఏరా వచ్చావా? కూర్చోరా. అరే ఏంట్రా నీకు ఈ పరిస్థితి? తప్పదురా, నా కొడుకు కోసం ఏమాత్రం చేయకపోతే తండ్రిగా వేస్ట్ రా. మరి నీ అవయవాలు అమ్మి వాడికి జాబ్ ఇప్పించడం అవసరమారా? ఒరే, వాడికి చిన్నప్పటి నుండి ఏదీ చేయలేదురా, కనీసం ఇదైనా చేయనీరా. అరే నువ్వెలాగ బతుకుతావురా? నువ్వు లేకపోతే వాడు పిచ్చోడైపోతాడురా. నీ కొడుకు ఉద్యోగం చేస్తుంటే నువ్వు చూడాలి కదిరా. నీ అవయవాలు అమ్మేస్తే నువ్వెలాగ బతుకుతావురా? ఒరే, నన్నేం చేయమంటావురా? వేరే దారి లేక ఈ పని చేయవలసి వచ్చిందిరా. పిల్లలను కంటే పిల్లల కోసం మన ప్రాణాలు ఇవ్వాలరా. అంతా పైబడి దయరా. సరే జాగ్రత్త, నీ ఇష్టంరా. ఇక నేను వెళ్ళొస్తానురా, మళ్ళీ వస్తానురా. నీ తండ్రి అవయవాలను నమ్మి నీకు ఉద్యోగం వచ్చేటట్టు చేశాడురా. అటువంటి తండ్రినారా నువ్వు ఇలా మాట్లాడుతున్నది? చీ, నీలాంటోడు కోసమారా వాడంత త్యాగం చేసింది? చీ, నీలాంటోడు ముఖం అసలు చూడకూడదురా.
ఎన్ని మాట్లాడినాను నాన్న, నన్ను క్షమించు నాన్న. ఎన్నన్నురా మా నాన్ని. నాన్న నాన్న అన్నా, మేమున్నావురా మామ, బాధపడకు. నాన్నని బాగా చూసుకో. లేదురా, మా నాన్న ఇంకా చూసుకుంటాన్రా, నేను బాగా ఇంకా చూసుకుంటాన్రా మా నాన్నే. సూట్ కేస్ ఇక్కడే పెట్టానుగా. నా కొడుకుల పనే. నా కొడుకులు ఎక్కడుందా పట్టుకుంటా. అలాంటి వాడు నా తండ్రిగా వేస్ట్ రా. ఈ అవయవాలు అమ్మి వాడికి జాబ్ ఇప్పించడం అవసరమారా? ఒరే, వాడికి చిన్నప్పటి నుండి ఏదీ చేయలేదురా, కనీసం ఇదైనా చేయనీరా. ఒరే నాన్న, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదురా. నువ్వు చెడిపోతావనేసి ఆ భావంతో నేను తిడుతున్నాను రా. నువ్వు నన్ను శత్రువు అనుకున్నా పర్వాలేదు, నువ్వు బాగుండాలి నాన్న. నిండి నూరేళ్ళు చల్లగా ఉంటారా నాయనా. ఏరా, ఎంత బాగున్నాను రా కదా నేను. హాయ్ మామా. ఏరా మామా, బ్యాగ్ తగిలించుకొచ్చావు. ఎక్కడికి? మాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఏంటి మామా? మాది అక్కడికి వెళ్తుంది. ఓ, కంగ్రాట్స్ రా బాబా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అయితే రేపటి నుండి మాతో ఉండవన్నమాట. ఓకే.
జాగ్రత్తరా మామ. వద్దురా మామ, వద్దు, పర్లేదురా, వద్దురా, మా ఉంచురా. దగ్గరే ఉన్నాయి. అక్కడ ఎవరున్నారు ఓకే, నీకు? ఉంచుకోండి. రేయ్ నీకు అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఓకే రే మామ. అలాగే మామ, బాయ్ రా. మర్చిపోకు. వస్తాను. బాయ్. జాగ్రత్త. ఓకే ఓకే. సరే బాయ్. రే మామ, అర్జెంట్ పాసుకొచ్చేస్తుంది, ఆపరా. నాకు వస్తుందిరా. ఆ నా కొడుకులు ఇద్దరు దొరకాలి. ఆ నా కొడుకులను చంపేస్తా. ఆ?